మూవీ చూశాక ఇంటర్వ్యూలో ఫస్ట్ వెళ్ళి మిర్రర్ చూసుకొని ఫస్ట్ అనుకున్నాను నేను ఈ సినిమా నుంచి తీసుకోనని చెప్పి. ఫస్ట్ మీ కలర్ అనుకున్నాను, ఈ కలర్ నాకు రాదని చెప్పి అది లైట్ తీసుకున్నాను. సెకండరీ మీ హెయిర్ స్టైల్ నాకు, ఐ మీన్ ద వే యూ మెయింటైన్ యువర్ హెయిర్, నాకు అది చాలా నచ్చింది. సరే మనకి ఇంత హెయిర్ గ్రోత్ ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాము మనకు వస్తుంది అన్నట్టు అనుకున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అంటే జోక్స్ అపార్ట్, ఐ లైక్ ద వే యు ఆర్ రన్నింగ్ త్రూ అవుట్ ద మూవీ. అంటే నాకు అక్కడ రామ్ కనిపించడం కన్నా ఇట్ వాజ్ సాగర్. ఐ మీన్ ఎవిడెంట్లీ ఒక 20 years ఓల్డ్ అతను. ఐ మీన్ అతను ద వే సాగర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద మూవీ, నాకు అది ఎక్కడ చూసినా ఈజ్ టయర్డ్ ఆర్ ఈజ్ అబ్బా ఎంతసేపు ఆ ఫీలింగ్ లేకుండా ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటెడ్. ఈజ్ ఎగ్జైటెడ్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ, మిడ్ పార్ట్, అని ఎక్కడన్నా ఉరుకుతుంటే కూడా లైక్ ద సాగర్స్ ఎగ్జైట్మెంట్ ఈస్ మోర్ ఎవిడెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ అది మీరు వెనక నుంచి పెట్టే ఎఫర్టే అయి ఉంటుంది. సో హౌ డు యూ స్టే సో యంగ్ అండ్ సాగర్ కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి క్యారెక్టర్ కోసం? పేరెంట్ అన్నాము ముఖేష్ కలర్ కానీ ఏది కానీ యూ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్ అండ్ యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు హెయిర్ కూడా అంత ట్రై చేస్తున్నది, విగ్ అది మొత్తం. సో నేను జుట్టు పెంచలా సినిమాకి, ద ఎంటైర్ థింగ్ ఇస్ దట్. సో సినిమాలో చూసి అలాంటివి తీసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఇప్పుడు థర్డ్ చెప్పేవి సార్ సాగర్ది, ఎలా అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా ఏంటి అనేది. అది సినిమాలో సాగర్ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో అయినా ఇట్స్ అబౌట్ మోటివేషన్. నీ లైఫ్లో వాట్ మోటివేట్స్ యూ. నేను లైఫ్లో ఒక విషయం ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? చాలా ఉన్నాయి. అదే గట్టిగా ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్. సో యాక్టర్ అవ్వాలి అనే మోటివేషన్ నీకు ఉందంటే ఎన్ని ఆడిషన్స్ నుంచి నిన్ను బయట పంపించేసినా, ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా, దట్ వన్ మోటివేషన్ ఉంటుంది చూసావు. మళ్ళీ సినిమాకి వెళ్తావు, ఆ డిప్రెషన్లో మళ్ళీ సినిమాకి వెళ్తావు, చూస్తావు అబ్బా నేనైతే ఇంకా బాగా చేయగలిగాను అనే ఫీలింగ్లో ఉంటావు. మళ్ళీ దాట్ విల్ మోటివేట్ యూ. ఇంటికి వెళ్ళి మళ్ళీ మిర్రర్లో చూసుకున్నాను అని చూసావు, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. అగైన్ యూ విల్ గో బ్యాక్, అగైన్ యూ విల్ పికప్ your portfolio, again you'll go to another office. So ఏ అవ్వాలనుకున్నా సరే మోటివేషన్ ఇస్ వాట్ యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ సాగర్, నాట్ హిస్ కలర్, నాట్ హిస్ హెయిర్, నాట్ హిస్ థింగ్. ఆ మోటివేషన్ అనేది లైఫ్లో ఉండాలి. అందుకనే సాగర్ లాస్ట్లో అలా చేయగలిగాడు అండ్ యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ దట్. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. యూనో మెసేజెస్ ఎంత ఉన్నా సరే మళ్ళీ మొదలు పెడదాం అని అంటాడు. So that motivation needs to be there in your life. So I think that is one thing that you need to take away. Bite outside appearances and all don't, just visual feast మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఆ పాయింట్ చాలా మందికి మెసేజ్ కన్వే అయి ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మెసేజ్ టు. అండ్ భాగ్యశ్రీ గారు, ఇప్పటికి మీరు థ్యాంక్ యూ చెప్పి చాలా టైర్డ్ అయి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మీరు మహాలక్ష్మి అనే రోల్లో ఉన్నప్పుడు లైక్ ఐ లైక్ నాకు ఈ సీన్ చాలా నచ్చింది. వేర్ యూ లెట్ సాగర్ గో మీట్ ఇస్ యాక్టర్. అక్కడ ఒక చిన్న థింగ్, నేను వచ్చాను వెళ్తున్నావు అంటే చాలా మంది ఐ మీన్ అక్కడ నెగిటివ్ అయిపోయేవారు. అని చాలా మంది తెలిసి రియల్ లైఫ్లో కూడా ఐ మీన్ అరే నా ఫ్రీడమ్ కట్ అవుతుంది అన్నట్టు చాలామంది అది ఫేస్ అవుతుండొచ్చు. బట్ మీరు ఆ సీన్లో అరే ఇట్స్ ఓకే నేనే చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పడం, ఐ థింక్ దట్ ఆ పాయింట్లో మహాలక్ష్మి వాజ్ లైక్ షీ స్టుడ్ అపార్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొక సీన్, మీరు ఆయనను కొట్టే సీన్, దట్ ఫెల్ట్ సో ఇంటెన్స్ అండ్ చాలా రిలేటబుల్ ఐ మీన్ రిలేటబుల్ అంటే నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ బ్రేకప్, ఐ మీన్ ద వే యూ యాక్టెడ్ ఇట్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మీరు ఏమేమి ఎఫర్ట్స్ పెట్టారు మహాలక్ష్మి అనే క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ఆర్ యూ పోర్ట్రే చేయడానికి? What all did you do? Right. It's so amazing that you pointed out these two scenes, because for the first scene that you're talking about where she says, Velira, parledu. Actually, growing up as girls, you think that, for a guy, you should be your first priority. Kada? But I think with maturity, with life, you understand that a guy's first priority is his passion. If you let him be, he'll always keep you his first priority. And that is the truth. Like for all the girls out there, like, don't be behind your man being like, oh my God, keep me as a priority. Because for them, if they do what they love, they will love you much more. So that's all I had in my mind for Mahalakshmi. And I think she was that, where she wanted to stand by him no matter what. And breakup scene kuda life experiences andi.
But yeah, it's obviously director Garu helped me a lot to understand the meter. Ante you can go overboard or you can go a little lowerboard. So what is that perfect meter where she feels so much pain that he's choosing someone else over her, somebody that he doesn't even know. And yeah, I think I had to give it my best. ఇంటెన్స్ సీన్ నిజంగానే కొట్టింది. ఓ అండ్ ఐ లైక్ బోత్ మహాలక్ష్మి. ఐ మీన్ సూర్య కోసం వెళ్ళు అని చెప్పే మహాలక్ష్మి, అసలు సూర్యకు నువ్వు ఎవరో కూడా తెలీదు, అతని కోసం నన్ను వదిలేస్తున్నావా అండ్ అంటే అంత కాంట్రాస్ట్గా ఉన్నా కూడా ఆ సీన్కి ఐ థింక్ ఇట్ వాజ్ క్లియర్లీ జస్టిఫైడ్ ఇన్ ద మూవీ అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ యా అండ్ వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరే ఒక 10 years బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక థియేటర్ కడుతున్నారంటే ఆ థియేటర్కి మీరు ఏం పేరు పెడతారు అనేది. ఐ మీన్ ఈ మూవీలో మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి థియేటర్, మహాలక్ష్మి డిటిఎస్ ఏసీ, డిటిఎస్ అనేది చాలా పాపులర్ అయింది. సో మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఆర్ సేమ్ ఆర్ 2005 or 6 ఆ టైంకి వెళ్ళి వీఆర్ బిల్డింగ్ ఏ థియేటర్, వాట్ వుడ్ యూ నేమ్ ఇట్? నీ డ్రీమ్ కాబట్టి ముఖేష్ 70mm గ్రాండ్ ఏసీ డిటిఎస్. సార్ I'll go with that too. I think it's great. థ్యాంక్ యూ సో మచ్.